హాయ్ అండి. ఉగాది స్పెషల్‌గా చేసుకునే బొబ్బట్లని చాలా సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్‌తో ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఒక మ్యాషర్తో పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే మిక్సీలో వేసుకొనైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇందులోకి ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని పప్పును బాగా ఉడికించుకోవాలి. ఈ పప్పు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మైదా పిండిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక కవర్పై కానీ లేదంటే బటర్ పేపర్పై కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను పెట్టుకొని మధ్యలో స్టఫింగ్గా రెడీ చేసుకున్న పప్పు ముద్దని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 4 సైడ్స్ పూర్తిగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. తర్వాత మనం చేత్తో స్లోగా ప్రెస్ చేసుకున్నామంటే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. లేదంటే మీరు పూరీ ప్రెస్తో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ చేసుకోవచ్చు. చేత్తోనే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్లని పెనం పైన నెయ్యి అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకున్నారంటే బొబ్బట్లు ఈజీగా రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.